లాస్ట్ వీడియోలో కడాయి కొన్నానని వీడియో పెడితే ఒక సిస్టర్ దాని కాస్ట్ ఎంత అని అడిగారు. నేను తీసుకుంది ఫ్లిప్కార్ట్లో. సో ప్రైసెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నేను కొన్నప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి 900కి వచ్చింది. కానీ ఇప్పుడు 1100 పైనే ఉంది. ఆఫర్స్ ఉన్నప్పుడు చూసి కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. కొత్త కడాయిలో ఈ కర్రీ ట్రై చేశాను. అడుగు అస్సలు అంటుకోలేదు. చాలా బాగా వచ్చింది కర్రీ. మీరు కూడా ఒకసారి చూసేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్కి గట్టి పోటీ ఇచ్చేలా ఉంటుంది ఈ కర్రీ. ఇంతకీ అడగడం మర్చిపోయాను. మాఘమాసంలో ఎవరెవరు నాన్ వెజ్ తినరో కామెంట్ చేయండి. మేము తినము. సో అందుకే ఇలాంటి కర్రీస్ చేస్తుంటాం. సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలే వస్తుంది. కర్రీ విషయానికి వస్తే ఫస్ట్ గా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా చేసి ఆయిల్లోనే సాఫ్ట్గా అయిన వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ అన్నీ మీ టేస్ట్ తగినంత వేసుకోండి. అంటే మీరు అలసందలు తీసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg అలసందలతో వండుతున్నాను కాబట్టి ఈ స్పైసెస్ వేస్తున్నాను. మీరు క్వాలిటీ పెంచుకున్నట్లయితే స్పైసెస్ కూడా కొంచెం పెంచి వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లోనే ఒకసారి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. అలసందలు నేను ముందే ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టిన అలసందలు వేసి ఉప్పు, కారం అలసందలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని ఇందులోకి మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. మిక్సీ గిన్నె తీసుకొని గుప్పెడు కొత్తిమీర, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. 1/2 ఇంచ్ అల్లము అన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన మసాలాని అలసందలో వేసి అలసందలకు మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ కలిపామంటే అందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది. పచ్చివాసన మొత్తం పోయేదాకా బాగా కలుపుకొని ఇందులోకి మనం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోకూడదు. ఆల్రెడీ ఉడికిన అలసందలే కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టవు. మీ గ్రేవీ తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 గ్లాస్ అయితే వేసాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనము ఇందులోకి ఒక సీక్రెట్ అయితే ఉంది. అదే ఇది పల్లి పొడి. ఇది వేసారంటే టోటల్ కర్రీని చేంజ్ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వేయండి. 5-6 నిమిషాల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. మూత తీసేసరికి ఇలా అయితే ఉంది కర్రీ. ఇందులోకి మనము దంచి పెట్టుకున్న పల్లి పొడి, కొంచెం కసూరి మెత్తి కూడా వేసుకోండి. 2 వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కింద నుంచి పై వరకు బాగా కలిసేలా కలపండి. అంతా బాగా కలిసిన తర్వాత ఇంకా మూత పెట్టేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 మినిట్స్ ఆగి తిన్నామంటే అందులో ఉన్న టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అన్నం, చపాతీ, పూరి దేంట్లోకైనా సూపర్ టేస్టీగా సెట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయాను. నాకు ఒక 10 డేస్ నుంచి వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. వీడియోస్ కూడా సరిగా పోస్ట్ చేయలేకపోతున్నాను. అలా అని నన్ను మర్చిపోకండి. లైక్ చేయండి వీడియోని. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమేమి రెసిపీస్ చేయాలో కామెంట్ చేయండి. మా రాయలసీమ వంటలు మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.